ఒక చిన్న జాబు, ఒకరు ఇద్దరు పిల్లలు, చక్కగా వెళ్తున్న ఫ్యామిలీ మధ్యలో ఒక పెద్ద పెను ప్రమాదం వస్తుంది ఈ మధ్య. అదే అనుకోకుండా అక్రమ సంబంధాలు, థర్డ్ పర్సన్ లైఫ్లోకి రావడం, అనుమానంతో చనిపోవడము, లేకపోతే అనుమానంతో చంపేయడం. ఈ రెండు. ఆ అనుమానం నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. బట్ ఇక్కడ వచ్చిన తుఫాన్ ఏంటి? థర్డ్ పర్సన్. ఆ థర్డ్ పర్సన్ ఎలా వస్తున్నాడో తెలుసా? రెండు మార్గాలు. ఫ్రెండ్షిప్లు అయితే అమ్మాయి వైపు నుండి అవ్వచ్చు, లేకపోతే అబ్బాయి వైపు నుండి అవ్వచ్చు. కానీ మోస్ట్లీ ఈ మధ్య కాలంలో ఒక వింతైన దారి ద్వారా, అంటే వే నుండి వస్తుంది. అది ఏంటంటే గెట్ టుగెదర్. అవును, మీరు వింటున్నది నిజమేనే. ఎలా అంటే ఈ మధ్య హైదరాబాద్లో ఒక సూసైడ్ జరిగింది. అబ్బాయి మ్యారీడ్ అయ్యిండి, పిల్లలుండి, వాళ్ళ వైఫ్ అనేది అక్రమ సంబంధాలు ఇద్దరు ముగ్గురితో పెట్టుకుంది అనేసుకొని తను బాధపడుతూ ఆ వీడియోలు, ఆ చాటింగ్ అంతా సోషల్ మీడియాలో పెట్టి మరీ హుస్సేన్ సాగర్లో దూకి చనిపోయాడంట. దాని రీజన్స్ అసలు ఎలా స్టార్ట్ అయిందని చూస్తే గెట్ టుగెదర్ పార్టీ వల్ల ఇదంతా స్టార్ట్ అయింది. తన వైఫ్ ఎప్పుడూ ఎక్కడో చదువుకుంది, అది ఆంధ్రాలో అనుకుంటా, మేబీ విన్నాను. గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేశారు. అరేంజ్ చేశాక ఈ గెట్ టుగెదర్ పార్టీలు ఏమవుతాయి? చిన్నప్పుడు ఒక అమ్మాయిను, లేకపోతే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి మీద మనసు ఉంటుంది, కానీ మాట్లాడే ధైర్యం ఉండదు, ఆ ఏజ్లో తెలియదు. కానీ కోరిక ఎక్కడో మూల ఉండిపోద్ది. ఎస్పెషల్లీ ఈ 90s బ్యాచ్ వాళ్ళకి ఏంటంటే తెగింపు, ధైర్యం అనేది ఆ రోజుల్లో ఉండదు, ఆ రోజుల పెంపకం బట్టి. ఈ 20s కిడ్స్ అయితే ఈ డ్రగ్స్, లవ్ ఇవన్నీ బాగా అలవాటు. అందరినీ అలాగన్నాను, బట్ ఏంటంటే కొంచెం డేర్ కాబట్టి ఎక్కడికక్కడ అనిపించేస్తారు. అది 10th అవని, ఇంటర్ అవని, ఎక్కడికక్కడ వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. ఓకే, అవని వాళ్ళు కూడా ఇదే దారిలో ఉన్నారనుకోండి. బట్ ఇప్పుడు ఎనీవే మనం 90s బ్యాచ్ గురించి మాట్లాడాలి. ఈ 90s బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్కూల్ టైంలో డేర్ చేయలేంది తర్వాత గెట్ టుగెదర్ పార్టీల ద్వారా అమ్మాయిల నెంబర్లు తీసుకుంటారు. దానికి పెళ్ళైనా, 2-3 పిల్లలున్నా, పెళ్ళిడికి వచ్చిన పిల్లలున్నా సరే, అప్పుడు ఆ అమ్మాయి అప్పుడు కనిపించినంత దానికంటే భాగంగా ఇప్పుడు సెక్సీగా కనిపిస్తుంది. సెక్సీగా లేకపోయినా కోరిక తీర్చుకోవాలనే ఒక తీటతోని నెంబర్లు తీసుకుంటారు. ఫ్రెండ్షిప్ ముసుగులో రాత్రి పగలు మెసేజ్ చేస్తుంటారు. అప్పటికే కుటుంబ బాధ్యతలతో అలసిపోయిన వాళ్ళకి బోరింగ్గా అనిపిస్తుంది. అది అబ్బాయి కావని, అమ్మాయి కావని. ఇంకా ఆడవాళ్ళకైతే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు? భర్త బిజినెస్ పనిలోనో లేకపోతే జాబ్ పనిలోనో బిజీగా ఉంటాడు, పట్టించుకోడు, పిల్లలు, బాధ్యతలు. ఈవిడేమో ఖాళీగా ఉండొచ్చు. అలాగే ఆడవాళ్ళకి అబ్బాయిలు కూడా అలాగే ఉండొచ్చు. ఎనీవే, ఇలా ఏంటంటే ఇద్దరి వైపు నుంచి ఎలా చూసినా సగం లైఫ్ గడిచాక, బరువు బాధ్యతలు వచ్చాక, ఈ సెక్సువల్ డిజైర్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య తగ్గాక, బయట పర్సన్ మీద ఇంట్రెస్ట్ పెరిగిన టైంలో, సరిగ్గా అదే టైంలో ఈ నెంబర్లతోని, పాత ఫ్రెండ్షిప్ల ముసుగుతో, ఈ పాత పరిచయాల ముసుగుతో వచ్చి ఈ లైఫ్లోకి దూరుతారు. ఇలా కంటే ఇంకొకటి ఏంటంటే పొరపాటున పాత ప్రేమలు ఉంటే మాత్రం అవి ఇంకా స్ట్రాంగ్ బాండ్గా ఈ సిచ్యువేషన్లో, ఈ టైంలోనే తయారవుతున్నాయి. ఈ విధంగా ఈ మధ్యలో వచ్చిన థర్డ్ పర్సన్ వల్ల చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, థర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి రానివ్వకండి. గెట్ టుగెదర్ పార్టీల్లో మీ నెంబర్స్ కానీ, కాంటాక్ట్స్ కానీ చాలా జాగ్రత్తగా ఉంచండి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒక మాట చెప్తాను వినండి. అబ్బాయి పెద్ద బుద్ధివంతుడిలాగా, అరే మా వైఫ్ ఎలా చేసిందనేసి మీరు బాధపడిపోయి తలదించుకోలేని పరిస్థితి అయ్యి మీరు సూసైడ్ చేసుకొని అక్కర్లేదు. మీరు నిజంగా అంత శ్రీరామచంద్రుడే అయితే మీరు ఆవిడికి దూరంగా ఉండండి. కానీ బ్రదర్, ఈ రోజుల్లో శ్రీరామచంద్రుడు ఎక్కడున్నారు? మీరు ఎప్పుడు ఎక్కడ ఎటువంటి ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కడ పెట్టుకోలేదా? మరి మీరు పరిశుద్ధమైన మనుషులు కానప్పుడు మీరు ఎందుకు ఆశించడం? నాకు వచ్చిన మనిషి కూడాను మంచిగా ఉండాలి అనుకోవడం కరెక్ట్? అది చెప్పండి. మీకు మాత్రం బయట 1-2 అఫైర్లు ఉండొచ్చు, మీ వైఫ్ మాత్రం 1-2 అఫైర్లు బయట పెట్టుకుంటే మీరు దానికి తెగ డేలా పడిపోయి, బాధపడిపోయి సూసైడ్ చేసుకుంటారు. ఇది నిజమా?
మీరు మాత్రము ఒక మార్కెట్‌లో గాని, ఎక్కడ ఒక ఒక షాపింగ్ మాల్‌లో గాని ఎక్స్‌పోజింగ్‌గా లేపోతే అందంగా చీర కట్టు కట్టి నడుము చూపిస్తుంటే మీరేమో సొంగ కార్చుకొని చూడొచ్చు. అబ్బాయిలకి మాత్రం అమ్మాయిలు ఫీలింగ్‌తో చూడకూడదు. మనం చేస్తే అదేదో సామెత ఉంటది. ఏటి ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం, మేము చేస్తే సంసారం అన్నట్టు. అబ్బాయిలకి, అమ్మాయిలకి సేమ్ హక్కులున్నప్పుడు వాళ్ళు తప్పులు చేస్తారు. లేదు నేను శ్రీరామచంద్రుడిని, నేను మంచోడిని, నేనేం తప్పులు చేయను, నేను మంచోడిని. కానీ నా పిల్ల మాత్రం తప్పులు చేసిందని అనుకుంటే ఫీలింగ్ మీకుంటే దూరంగా వెళ్ళిపోండి ఆమె లైఫ్ నుండి. అంతేగాని లైఫ్ నుండే దూరంగా వెళ్ళిపోవడం ఎందుకు? మీ లైఫ్‌నే త్యాగం చేసేసి సూసైడ్‌లు చేసుకోవడం ఎందుకు? వేస్ట్ కదా!